60% इथेनॉल, 40% बिजली, उसका अगर एवरेज पकड़ा जाएगा तो 15 रुपए लीटर पेट्रोल का भाव होगा, जनता का भला होगा. 1 లీటర్ పెట్రోల్లో కేవలం 200 ml ఇథనాల్ కలపడం సింపుల్ గా అనిపిస్తుంది. కానీ ఆ 200 ml కోసం ఇండియన్ అగ్రికల్చర్, వాటర్ రిసోర్స్, ఆటోమొబైల్ ఇండస్ట్రీ, ఫుడ్ సెక్యూరిటీ అన్నీ ఇంపాక్ట్ అవుతున్నాయి. 2006 లో కేవలం 5% మాత్రమే బ్లెండ్ చేశారు. 10% బ్లెండ్ చేయడానికి మనకి 14 years పట్టింది. మరి 20% మాత్రం ఎందుకు విత్ ఇన్ 3 years లో అచీవ్ చేశారు? लग रहा है गाड़ी चलते चलते बंद हो रही है. ऐसा लग रहा है कि पेट्रोल में पानी मिला है भाई. गाड़ी की तो इंजन की बैंड बज गई है. E20 అని మీరు చాలా వినే ఉంటారు. E20 అంటే 1 లీటర్ పెట్రోల్లో 20% అంటే 200 ml కలపడం. ఈ ప్రోగ్రామ్ ఎర్లీ 2000 లో స్టార్ట్ చేశారు. స్టార్టింగ్ లో ఓన్లీ 5% మాత్రమే కలిపారు. లేటర్ 20% పెంచారు. కానీ ఇలా గవర్నమెంట్ బ్లెండ్ చేయడానికి రీజన్ క్రూడ్ ఆయిల్. క్రూడ్ ఆయిల్ మన దగ్గర చాలా తక్కువ కాబట్టి మనం వేరే కంట్రీస్ నుండి ఇంపోర్ట్ చేసుకుంటాం. దీనివల్ల వార్ జరిగినప్పుడు లేదా ఆయిల్ షార్టేజ్ అయినప్పుడు సఫర్ అయ్యేది మనమే. ఇలాంటి ఇష్యూస్ ని సాల్వ్ చేయడానికి మన గవర్నమెంట్ తీసుకున్న స్టెప్ ఇథనాల్. ఇథనాల్ బ్లెండింగ్ ఓన్లీ మనమే కాదు, బ్రెజిల్, అమెరికా కంట్రీస్ కూడా వాడుతున్నారు. ఈ డాటా ప్రకారం మనం 2014 నుండి ఇప్పటి వరకు 1,90,000 crores సేవ్ చేశాం. ఇలా పెట్రోల్లో 20% కలపడం వల్ల ఆయిల్ ఇంపోర్ట్స్ తగ్గి మనీ సేవ్ అయ్యి పెట్రోల్ ప్రైస్ తగ్గుతుంది. E20 ప్రాజెక్ట్ 5 years ముందే కంప్లీట్ చేశారు. యాక్చువల్లీ ఈ ప్రాజెక్ట్ 2030లో ఫినిష్ అవ్వాలి, కానీ 2025లోనే కంప్లీట్ చేశారు. ఇంత ఫాస్ట్ గా పుష్ చేయడానికి వెనుకున్నది పెట్రోలియం మినిస్టర్ కాదు, మన రోడ్ అండ్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ నితిన్ గడ్కరీ. కొన్ని అలిగేషన్స్ ప్రకారం ఇంత ఫాస్ట్ గా పుష్ చేయడానికి రీజన్ నితిన్ గారి అబ్బాయి నిఖిల్ గడ్కరీ. నిఖిల్ గారికి ఒక ఎథనాల్ బ్లెండింగ్ కంపెనీ ఉంది. దాని పేరు CN Agro. ఈ కంపెనీ రెవెన్యూ 2024లో కేవలం 182 crores మాత్రమే, కానీ 2025లో 1054 crores జనరేట్ చేసింది. ఏకంగా 579% జంప్. ఒక్క కంపెనీ ఇంత ఫాస్ట్ గా గ్రో అవ్వడానికి ఒక మ్యాజిక్ అంటారా? నితిన్ గారు ఈ అలిగేషన్స్ ని కొట్టేసి తన అబ్బాయి కంపెనీ ఓన్లీ 0.7% మాత్రమే సప్లై చేస్తుందని, ఎథనాల్ ప్రైస్ నేను కాదు క్యాబినెట్ సెట్ చేస్తుందని అన్నారు. ఎథనాల్ చెరుకు నుండి చేస్తారు. మన ఇండియన్ ఫార్మర్స్ చెరుకు పండిస్తున్నారు. సో దీనివల్ల పెట్రోల్ ప్రైస్ తగ్గి అలానే మన ఫార్మర్స్ కి చాలా రెవెన్యూ వస్తుంది. మరి ప్రాబ్లం ఏంటి? ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఇంకా ఉన్నాయి. గవర్నమెంట్ ఇనిషియల్ గా ఎథనాల్ ని జొన్న అలానే వరి గడ్డితో ఎథనాల్ ప్రొడ్యూస్ చేస్తామని ప్రామిస్ చేశారు. దాన్ని సెకండ్ జనరేషన్ ఎథనాల్ అంటారు. కానీ ఆ ప్రామిస్ ఏమైంది? ప్రజెంట్ ఎథనాల్ ని చెరుకు, బియ్యం అలానే జొన్న నుండి చేస్తున్నారు. ఎథనాల్లో 30% చెరుకు అలానే మిగిలిన 70% జొన్న అండ్ రైస్ ని వాడుతున్నారు. ఈ మూడు పండించడానికి చాలా వాటర్ కావాలి. ముందుగా చెరుకు నుండి 1 లీటర్ ఎథనాల్ ప్రొడ్యూస్ చేయాలంటే సుమారు 3,500 liters ఆఫ్ వాటర్ కావాలి. ఈ చెరుకు ఎక్కువ మహారాష్ట్ర అండ్ ఉత్తరప్రదేశ్ లో పండిస్తారు. ఈ ప్లేసెస్ ఆల్రెడీ వాటర్ క్రైసిస్ లో ఉన్నాయి. మేజ్ అంటే జొన్న. 1 లీటర్ ఎథనాల్ జొన్న నుండి చేయాలంటే అప్రోక్స్ 4,500 liters ఆఫ్ వాటర్ కావాలి. మన లాస్ట్ ఆప్షన్ రైస్. 1 లీటర్ ఎథనాల్ ని రైస్ నుండి పండించాలంటే మనకి సుమారు 10,000 liters కావాలి. మనం పండించే బియ్యం FIC దగ్గర స్టోర్ చేస్తారు. 25% ఆఫ్ రైస్ FIC దగ్గర ఉన్నది 80 crores పీపుల్ కి రేషన్ ద్వారా సప్లై చేస్తున్నారు. ఇప్పుడు గవర్నమెంట్ అందులో నుండి 10% కట్ డౌన్ చేద్దామని చూస్తుంది. ఎథనాల్ కాకుండా ఆల్రెడీ AI బూమ్ వల్ల మన ఇండియాలో చాలా డేటా సెంటర్స్ ఓపెన్ అయ్యాయి. ఈ డేటా సెంటర్స్ రన్ అవ్వడానికి చాలా వాటర్ సప్లై కావాలి. ప్రెసెంట్ ఇండియాలో ఉన్న డేటా సెంటర్ కి అరౌండ్ 150 billions ఆఫ్ వాటర్ కన్సంప్షన్ అవుతుంది. రిపోర్ట్ ప్రకారం బై 2030 ఈ నెంబర్ 358 billions కి పెరగడానికి ఛాన్స్ ఉంది. ఈ రిపోర్ట్ ప్రకారం E10 వెహికల్స్ లో కూడా మనం E20 పెట్రోల్ ని యూజ్ చేయొచ్చు అండ్ పార్ట్స్ కి ఎలాంటి డ్యామేజ్ ఉండదు. అలానే మైలేజ్ లో కేవలం 0.6% రిడ్యూస్ అవుద్దని మెన్షన్ చేశారు. అలానే వెహికల్స్ లో పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ అవుద్దని అండ్ ఆల్రెడీ 40,000 to 50,000 kilometers వెహికల్స్ లో డ్రైవ్ చేసి టెస్ట్ జరిగిందని చెప్పారు. ఇది కాకుండా E20 పెట్రోల్ వల్ల ఇన్సూరెన్స్ కి ఎలాంటి ఇబ్బంది లేకుండా క్లెయిమ్ చేయొచ్చు అని కూడా మెన్షన్ చేశారు. కానీ రియాలిటీలో చాలా మంది E20 నాన్ కంప్లైంట్ వెహికల్స్ లో మోర్ దెన్ 15% మైలేజ్ డ్రాప్ అవ్వడం, అలానే వెహికల్ పర్ఫార్మెన్స్ తగ్గింది. ఇది కాకుండా ఎథనాల్ లో మాయిశ్చర్ ఉండడం వల్ల ఇంటర్నల్ పార్ట్స్ లైక్ ఫ్యూల్ ట్యాంక్, ఫ్యూల్ పంప్, ఇంజెక్టర్స్ లో కూడా రస్టింగ్ ఫామ్ అవుతుంది. యూట్యూబ్ లో లైవ్ ఎక్స్పెరిమెంట్ చేసి కూడా కన్ఫర్మ్ చేశారు. మీ వెహికల్ E20 నాన్ కంప్లైంట్ అయితే ఒక్కసారి మీ ఇన్సూరెన్స్ ప్రొవైడర్ తో కన్ఫర్మ్ చేసుకోవడం బెటర్.